హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నా థ్రోట్ అనేది లేదంటే నా వాయిస్ అనేది ఏం బాగాలేదు. నాకు కొంచెం జలుబుగా ఉంది. సో ఐ హోప్ యూ డోంట్ మైండ్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన బ్రెడ్ హల్వా. పిల్లలకు పెద్దలకు ఎంతో బాగా ఇష్టపడే ఈ బ్రెడ్ హల్వాని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నాతో పాటు చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపై పాల గిన్నె పెట్టి ఒక లీటర్ పాలు పోయండి. ఆ పాలని నీళ్లు పోయకుండా మరగనివ్వండి. ఇంతలో వేరే స్టవ్ ఆన్ చేసుకొని దానిపై కడాయి పెట్టి గీతో లేదంటే ఆయిల్తో బ్రెడ్ స్లైసెస్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చండి. ఈ విధంగా మీ దగ్గర ఎన్ని బ్రెడ్ స్లైసెస్ ఉంటే అన్నిటినీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చండి. కొంచెం ఆయిలే యూజ్ చేయండి, ఎందుకంటే ఒక్కసారి వాడిన ఆయిల్ ఇంకోసారి వాడకూడదు వంటకాల్లో కూడా. ఎందుకంటే వాటి వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ తయారయ్యి అండ్ బాడీకి అంత హెల్తీ కాదు. అండ్ అంతలోకి పక్కన పాలు పొంగాయి. అవి పొంగి మేగడని పక్కకి జరుపుతూ బాగా మరగనివ్వండి. నాకు ఇక్కడ కొంచెం బ్రెడ్ స్లైసెస్ మాడుతున్నాయని చెప్పి నేను మా అక్క హెల్ప్ తీసుకుంటున్నాను. చిన్న మంట పైనే కాలనివ్వండి. అండ్ పాలు కూడా మేగడిని పక్కకంటూ పొంగనిస్తూ మరగనియండి. చూసారా ఎంత మేగడ వచ్చిందో. అండ్ దాన్ని పక్కకనేసి మరగనివ్వండి. ఇంతలోకి బ్రెడ్ స్లైసెస్ కాల్ చేసుకున్న తర్వాత అదే కడాయిలోకి 2 లేదంటే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకొని అందులోకి క్యాషూ నట్స్ అండ్ ఆల్మండ్స్ వేయండి. వేసి వాటిని ఎర్రడాలుగా కాల్చండి. అవి వేగిపోయిన తర్వాత ఆ ఘీని పక్కన పెట్టండి. అయ్యో, ఇంతలో కిస్మిస్ని కూడా వేయించుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ ఘీని పక్కన పెట్టేసి అందులోకి 1 కప్పు పంచదారని అండ్ కొంచెం నీళ్ళని, కొంచెం నీళ్ళంటే ఒక 100 ml వాటర్ని పోసి మరగనివ్వండి. మరీ తీగ పాకమంత కాదు, కానీ కొంచెం గట్టిగా అయినా ఉండాలి ఆ షుగర్ సిరప్. ఇందులోకి నేను 2 లేదా 3 యాలక్కాయలు కొట్టి వేస్తున్నాను అనమాట. చూసారా స్టిక్కీగా ఉంది. ఇప్పుడు ఇందులోకి బ్రెడ్ స్లైసెస్ని కాల్చుకున్నాం కదా, వాటిని వేద్దాం. వాటిని
వేసి బాగా కొంచెం ఆ బ్రెడ్ స్లైసెస్ మెత్తగా కొంచెం అయ్యాక అందులోకి మనం ఇందాకల్లా పాలుని వేడి చేసుకున్నాం కదా, ఆ పాలు మొత్తం పోయండి. ఇప్పుడు మూత పెట్టి 2 లేదా 3 నిమిషాల తర్వాత చూస్తే బ్రెడ్ అంతా బాగా ఆ పాలని పీల్చేసుకొని మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు అందులోకి చివరిగా 2 లేదంటే 3 నెయ్యిని పోసి ముందుగా వేయించి పెట్టుకున్న వాటిల్లో కొంచెం నెయ్యి మిగిలిపోయిన ఆ నెయ్యిని కూడా పోసి జీడిపప్పుల్ని, కిస్మిస్ని వాటిని కూడా వేసి కలపండి. బాండీకి విడిగా వచ్చేస్తుంది, చూసారా ఎంత బాగా ఉడికిందో. కొంచెం సేపు కలిపేసిన తర్వాత ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటే అయిపోయే. హాట్గా లేదంటే కూల్గా 2 విధాలుగా ఈ బ్రెడ్ హల్వా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.